మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. విజయవాడను ముంచెత్తిన వరదలు ఒక పక్క, ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ మరోపక్క. ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమవగా ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు కానీ 3 బోట్లు నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్ను బలంగా తాకాయి. అది కాస్త రాజకీయ రంగు పులుముకొని అవి మీవంటే మీవని అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగాయి. ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కుట్రకోణం ఉందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ కౌంటర్ అటాక్ కి దిగుతోంది. ఇంతకీ ఎవరి వాదనలో నిజముంది అనేది ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం బ్యారేజీకి లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే మెరుపు వేగంతో కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజీని ఢీకొట్టాయి. ఆ క్రమంలో 67, 69, 70 గేట్ల దగ్గర దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. అయితే కొట్టుకొచ్చిన బోట్ల కోసం యజమానులెవ్వరూ రాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీంతో విచారణ జరపాలంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొట్టుకొచ్చిన వాటిలో 3 పడవలు కుక్కలగడ్డ ఉషాద్రికి చెందినవిగా గుర్తించారు. ఉషాద్రితో పాటు సూరాయిపాలెం వాసి కొమటిరెడ్డి రామ్మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని విజయవాడ కోర్టుకు తరలించారు. బోట్ల ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్న వేళ బ్యారేజీలోకి పడవలు అసలు ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి? బ్యారేజీని పడవలు ఢీకొట్టిన సమయంలో 11,20,000 క్యూసెక్కుల వరద వచ్చిందని, పడవలు ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు. ఒకవేళ పిల్లర్ను ఢీకొడితే పరిస్థితి ఎలా ఉండేది అని అన్నారు. 3 పడవలకి వైసీపీ పార్టీ రంగులున్నాయని తప్పు చేసి ఎదురుదాడి చేయడం ఏమిటంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై హోంమంత్రి అనిత అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేసి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. మరోవైపు నిజానిజాలు దర్యాప్తులో తేలుతాయని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. అధికార పార్టీ నేతల ఆరోపణల్ని వైసీపీ కొట్టిపాడేసింది. వరదల్ని అంచనా వేయలేక అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సహాయక చర్యల్లో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తమపై నెపం నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనలో నిజంగానే కుట్ర జరిగిందా? లక్షల క్యూసెక్కుల వరద నీటిలో కావాలనే పడవల్ని వదిలేశారా అనే ప్రశ్నలు సామాన్యుల్లోనూ తలెత్తుతున్నాయి. అయితే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికైతే 2 అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి హస్తం ఉందనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. మరి ఈ ఘటనలో నిజంగానే కుట్రకోణం దాగి ఉందా, లేదంటే అనుకోకుండా జరిగిందా అనే వాస్తవాలు త్వరలోనే నిగ్గుతేలనున్నాయి.